వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. బంగారం ధర రోజు రోజుకు దూసుకుపోతుంది. ఇకపై పెట్టుబడులు బంగారం మీదే పెట్టాలా అనే ఆలోచన కూడా మొదలైంది. గోల్డ్ను నమ్ముకుంటే లైఫ్ గోల్డేనా? అసలు ఇప్పుడు బంగారం కొనొచ్చా? వ్యాపారులు అనలిస్టుల అంచనాలపై స్పెషల్ డిబేట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ క్రాంతి గారు, అలాగే మరికాసేపట్లో ముకుందా జ్యువెలర్స్ డైరెక్టర్ కృష్ణ దాచేపల్లి గారు, అలాగే సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. క్రాంతి గారు, గత నెల రోజులుగా మనం బంగారం కోసం మాట్లాడుకుంటున్నాం, కానీ రోజు రోజుకు అలాగా పెరుగుతూనే ఉంది. ఇంకా పెరుగుతూనే ఉంటుందా, లేదంటే మదుపరులు ఏమైనా ఆలోచన చేయాలా? పెట్టుబడులు పెట్టే విషయంలో ముందు వెనక ఆలోచించాలా? ఏం చెప్తారు సార్? అంటే సతీష్ గారు, రెండు విధాలుగా గోల్డ్ ప్రైసెస్ ఎట్లా పెరుగుతున్నాయో చూడాలి. ఒకటి, ప్రస్తుతం మనం చూసినట్లయితే గోల్డ్ ఎప్పుడు ధర పెరుగుతుందంటే రెండు విషయాల్లో గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. ఒకటి ఏంటంటే, బాగా ఎకానమీ అంతా బాగా ప్రాస్పరస్గా ఉంటే గోల్డ్కి బాగా డిమాండ్ వస్తుంది. అనదర్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఎకానమీలో కనుక ఫేర్ ఉండి మరియు బాగా అన్సర్టనిటీ ఎక్కువైనా గోల్డ్లో యొక్క ధరలు ఒక సేఫ్ హెవెన్ లాగా గోల్డ్కి మదుపరులందరూ మక్కువ చూపించడం జరుగుతుంది. ఇది అంతా త్రూఅవుట్ ద వరల్డ్. మనం నార్మల్గా గోల్డ్ ధరలు ఎందుకు పెరుగుతాయి అంటే, నార్మల్ జ్యువెలరీస్ చేపించడానికి, బంగారు ఆభరణాలు చేపించడానికే గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయని నార్మల్గా నానుడిగా కింద ఉంటుంది. కానీ ఏంటంటే, గోల్డ్ అనేది డాలర్ డినామినేటెడ్ వరల్డ్ క్లాస్ ఎసెట్ అనమాట. సో గోల్డ్ ప్రైసెస్ అనేవి వరల్డ్లో వచ్చేటువంటి ఈ జియోపొలిటికల్ ఇష్యూస్, మార్పులు మరియు గోల్డ్ని ఎక్కువ భాగం ఎవరు బై చేస్తారంటే, ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్. అంటే మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఎట్లా ఉందో అట్లాగే ప్రతి కంట్రీకి ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క రిజర్వ్స్ని గోల్డ్ మరియు విదేశీ కరెన్సీస్లో ఎక్కువ డాలర్లో రిజర్వ్ చేయటం జరుగుతుంది అనమాట. ప్రస్తుతం ఉన్న గ్లోబల్గా వస్తున్నటువంటి మార్పులు కనుక చూసినట్లయితే, బ్యాంక్ ఆఫ్ చైనా కానీ అనేక సెంట్రల్ బ్యాంక్స్ ప్రస్తుతం వాళ్ళ యొక్క డాలర్ రిజర్వ్స్ని తగ్గించుకుంటూ గోల్డ్ యొక్క రిజర్వ్స్ని పెంచుతున్నారు. అది క్రమేపీ లాస్ట్ 15-20 డేస్ కనుక చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ చైనా ఎవ్రీడే గోల్డ్ని పర్చేజ్ చేయడం మనం చూస్తున్నాం. అందుకే ప్రస్తుతం కనుక చూసినట్లయితే లాస్ట్ 1 yearలో గ్లోబల్ అన్సర్టనిటీ అనేది బాగా పెరిగింది. ఈ వార్ కానీ జియోపొలిటికల్ ఇష్యూస్ అన్నిటికీ, వీటన్నిటితో డాలర్ క్రమేపీ క్షీణించడం, అంతేకాకుండా యుఎస్ డెట్ లెవెల్స్ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ ఎక్కువగా ఉండటంతో గోల్డ్లో చాలా స్ట్రాంగ్ డిమాండ్ అనేది నెలకొని ఉంది. అంతేకాకుండా గోల్డ్ అనేది ఒక సేఫ్ అసెట్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఒక సేఫ్ హెవెన్ కోసం చూడటంతో గోల్డ్ ధరలకి బాగా రెక్కలు వచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈరోజు చూసినట్లయితే మొట్టమొదటిసారిగా పర్ ఔన్స్కి $4,000 గోల్డ్ టచ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో ఈ జియోపొలిటికల్ వరీస్ కనుక గ్లోబల్గా ఈ రకంగానే ముందుకు కొనసాగినట్లయితే గోల్డ్ ప్రైసెస్ ధరల్లో ఇంకా పెరగటానికైతే క్లియర్ కట్ అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క డాలర్స్ని తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్స్ కనుక ఈ రకంగానే పెంచుకుంటూ వెళ్తే కనుక గోల్డ్ ధరలు బాగా పెరగడానికి అయితే అవకాశం ఉంది. ఇన్ కేస్ సెంట్రల్ బ్యాంక్స్ కనుక గోల్డ్ బయింగ్ కనుక తగ్గించినట్లయితే గోల్డ్ ప్రైసెస్లో ఒక స్థిరత్వం కానీ ఒక కన్సాలిడేషన్ కానీ రావటం మనం చూస్తాం. ఓకే, అంటే క్రాంతి గారు, ఇక్కడ ఎక్కువ మంది అంటే ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు అనుమానాలు, రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే మరికొంత రేటు పెరుగుతుందో లేదో అన్నది ఒక సంశయం చాలా మందిలో ఉంది. మరికొందరు ఏమనుకుంటున్నారంటే, ఏదో ఒక సమయానికి తగ్గకపోతే అప్పుడు కొనుక్కుందామని మరికొందరు అనుకుంటున్నారు. ఇలా 2 రకాలు ఉన్నారు. ఈ 2 రకాల వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? సతీష్ గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్గా చెప్పారు. 2 రకాల నానుళ్ళు ఇప్పుడు మార్కెట్లో ఉంటాం మనం చూస్తున్నాం. ఒకటి ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనమాట. అంటే అరే ఇప్పుడు నేను గోల్డ్ కొనుక్కోలేకపోతే అసలు ఇంక మళ్ళీ ధర పెరిగిపోతుందని తొందరపడి కొనేవాళ్ళు. ఇంకొకళ్ళు అరే ఏదో ఒక రోజు పెరగకుండా ఉండకపోదా అని వేచి చూసేవాళ్ళు. 2 రకాల అటువంటి ఇన్వెస్టర్స్ మార్కెట్లో మనం చూడటం జరుగుతుంది సహజంగానే. కానీ ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ ఫోమోతో కొంతమంది కొంటున్నారు, కొంతమంది వేచి చూసే ధోరణిలో ఉంటారు. ప్రతి ఎసెట్ క్లాసు గ్లోబల్గా మనం చూసినట్లయితే ఎంత పెరుగుతుందో అంత కొంచెం కన్సాలిడేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. బహుశా గోల్డ్ ప్రైసెస్ కనుక మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో, అంటే 1990s నుంచి 2000 ఈ టైంలో కనుక చూసినట్లయితే గోల్డ్ ప్రైసెస్లో పెద్ద మూమెంట్ అనేది పెద్ద లేదు. కానీ తర్వాత 2000 తర్వాత మనం చూసినట్లయితే యుఎస్లో వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గటంతో డాలర్ డిప్రిషియేట్ అవుతూ
త్రూఅవుట్ ద వరల్డ్ ఇన్వెస్టర్స్ గోల్డ్ వైపు మక్కువ చూపించడం మనం చూస్తున్నాం. సో ఇక్కడి నుంచి ప్రస్తుతం మనం చూసినట్లయితే యుఎస్లో వడ్డీ రేట్లు తగ్గించడానికి క్లియర్ కట్ అవకాశాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి. రీసెంట్గా 25 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు యుఎస్లో తగ్గించడం జరిగింది. ఇంకా వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే కనుక గోల్డ్కి ఇంకా డిమాండ్ రావడానికి అవకాశం ఉంది. సో గోల్డ్లో ఒక స్టీప్ కరెక్షన్స్ అయితే రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఏదన్నా మనం కనుక చూసినట్లయితే ఒక 6 months బ్యాక్ ఫస్ట్ డే గోల్డ్ ప్రైసెస్ 1 lakh రూపీస్ టచ్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అరే గోల్డ్ ప్రైసెస్ 1 lakh రూపీస్ టచ్ అయినాయని పెద్ద న్యూస్ హెడ్లైన్స్ రావడం మనం చూసాం. తర్వాత గోల్డ్ ప్రైసెస్ లో ఒక 5 to 10% కరెక్షన్ వచ్చింది. ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు ఇంకా గోల్డ్ ప్రైసెస్ తగ్గిపోతాయి అనుకునే ఉద్దేశంలో ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఈ రోజు మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో $4,000 కి అంటే మళ్ళీ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా మళ్ళీ అప్పట్లాగా? సో ఈ సెంట్రల్ బ్యాంక్స్ కనుక ఈ గోల్డ్ బయింగ్ ని కనుక కొంచెం తగ్గించినట్లయితే కొంచెం గోల్డ్ ప్రైసెస్ లో ఒక కన్సాలిడేషన్ అంటే ఏదో స్టీప్ కరెక్షన్స్ రావడానికి అవకాశం తక్కువగా ఉంది. కానీ ఇక్కడ నుంచి ఒక 2 to 10% కరెక్షన్ రావడానికి అయితే డెఫినెట్ గా ఆస్కారం అయితే ఉందండి. ప్రస్తుతం అయితే గోల్డ్ ప్రైస్ టాప్ ఆఫ్ ద హిల్ మూమెంట్ లో ఉంది. టాప్ ఆఫ్ ద హిల్ మూమెంట్ లో ఉన్నప్పుడు ప్రతి అసెట్ క్లాస్ లో కొంచెం కరెక్షన్ అనేది రావడానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు కనపడుతున్నాయి. క్రాంతి గారు, ఇప్పుడు బంగారంలో పెట్టుబడులు అదొక పెద్ద ప్రశ్న. సాధారణంగా సామాన్యులు కానీ మధ్యతరగతి మిగతా వాళ్ళు ఆభరణాలు కొనుక్కుంటారు. ఎందుకంటే మహిళలకి ఆభరణాల మీద ఉన్న కొంత మోజు, ఆభరణాలు కొనుక్కోవటం ధరించడం అనేది ఒక ఆనవాయితీ మన సాంప్రదాయ పరంగా, అది మంచి విషయమే. కానీ ఇప్పుడు ఆ విధంగా కొనుగోలు చేసుకోవటం అనేది ఉత్తమమా, లేదంటే బిస్కెట్లు కొనుక్కొని నిల్వ చేసుకోవటం ఉత్తమమా, లేదంటే ఇంకా వేరే మోడల్లో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం ఉత్తమమా? అంటే నార్మల్గా అయితే మనం చూసినట్లయితే అండి ప్రతి ఒక్కరికి వారి యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒకటి బిస్కెట్స్ కొంటామా, లేకపోతే ఆభరణాలు కొంటామా, లేకపోతే ఇప్పుడు ఈటీఎఫ్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూపంలో డిజిటలైజేషన్ రూపంలో గోల్డ్ని పర్చేజ్ చేయొచ్చు. సో వారి యొక్క రిక్వైర్మెంట్ పరంగా ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక నార్మల్ ఇన్వెస్టర్కి వారి యొక్క పోర్ట్ఫోలియోలో అంటే వాళ్ళ యొక్క ఉన్న కంప్లీట్ అసెట్ క్లాస్లో 10 to 15%, 15 to 20% గోల్డ్ కనుక ఉంటే కనుక అది మంచి సేఫ్ హెవెన్ కింద ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం చూసినట్లయితే కనుక గోల్డ్ అనేది 0 dividend ఈల్డింగ్ ప్రొడక్ట్ కింద మనం చూస్తాం. అంటే ఏంటంటే గోల్డ్ ఒకసారి మనం కొనిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ధర పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ అని మనం ఇట్లా డిబేట్స్ పెడుతున్నాం. అదే గోల్డ్ కనుక ధర పెరగకుండా ఉంటే కనుక దాని నుంచి వచ్చే ఈల్డ్ అంటే దాని నుంచి వచ్చే ఆదాయం కానీ డివిడెంట్ కానీ 0 కింద ఉంటుంది. సో అందువల్ల పూర్తిగా గోల్డ్ మీద డిపెండ్ అవుదామంటే దేర్ విల్ బి పీరియడ్స్ వేర్ గోల్డ్ ఎటువంటి మూమెంట్ లేని సందర్భాలు కూడా మనం తరచుగా చూస్తుంటాం. ప్రస్తుతం ఏంటంటే ఈ జియోపొలిటికల్ ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా మారిపోయింది. వరల్డ్ ఆర్డర్ అనేది కంప్లీట్గా మనకు తెలియకుండా మారుతుంది. ఎందుకంటే మనం తరచుగా న్యూస్ చూస్తే కనుక ప్రతి కంట్రీ ఒక ప్రొటెక్షనిజం, ఈ టారిఫ్స్, నెక్స్ట్ ఒక డెట్ అనేది బాగా పెరుగుతుంది. సో ఈ టైంలో కనుక చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కళ్ళు ఒక సేఫ్ హెవెన్ అయినటువంటి గోల్డ్ వైపు మొక్కు చూపడంతో ప్రస్తుతం గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. సో ఇన్వెస్టరు వారి యొక్క అవసరాలను బట్టి అంటే నేను జ్యువెలరీ పరంగా చూడాలంటే ఎందుకంటే సాంప్రదాయంలో ఒక భాగం, ఒక పరంపర ఇది. సో అందువల్ల జ్యువెలరీస్ కొనాలంటే కొనొచ్చు. నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జ్యువెలరీ మనం పర్చేజ్ చేసినప్పుడు ప్రస్తుతం గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ ఏంటంటే మనం ఎప్పుడైతే గోల్డ్ని జ్యువెలరీ కింద కన్వర్ట్ చేస్తామో దాంట్లో డిప్రిసియేషను, నెక్స్ట్ ఒకటి పాత బంగారం కొత్త బంగారం అనేది ఒక ప్రైసింగ్ అనేది వస్తుంది క్యారెట్ పరంగా, అది ఒక అదర్ సబ్జెక్ట్. బట్ ఏంటంటే ఎవరన్నా బిస్కెట్ కొనుక్కొని మేము పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. ప్రస్తుత టైంలో ఏంటంటే ఈటీఎఫ్స్ మంచి ప్రాముఖ్యాన్ని పొందుతున్నాయి. సో ఒక డిజిటల్ పరంగా కూడా గోల్డ్ని ఈజీగా బై చేయొచ్చు. ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్. నెక్స్ట్ ఎప్పుడన్నా అమ్ముకోవాలంటే అంటే ఎప్పుడన్నా ఇటువంటి ధరలు పెరిగినప్పుడు ఎప్పుడన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా ఈటీఎఫ్లో ఏంటంటే ఒక బటన్ నొక్కితే సెల్ అయిపోతుంది. వేరాజ్ మనకి జ్యువెలరీ పరంగా ఉంటే ఏంటంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఒక ఫ్యామిలీ జ్యువెలరీ కింద ఒక అటాచ్మెంట్ అనేది ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది. సో ఇన్వెస్టరు వారి యొక్క అవసరాలకు పరంగా
ఐదర్ గో ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ డిజిటల్ Okay. ఆర్ ఆభరణాల పరంగా కానీ లేకపోతే ఒక ఒక రా ఫార్మాట్లో బిస్కెట్ పరంగా ఒక ఇన్వెస్టర్ వారి యొక్క అవసరాలను బట్టి గోల్డ్ ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో 5 to 10%, 15%, మాక్సిమం 20% ఉండొచ్చు. Okay. కొంతమంది ఏంటంటే ఓవర్ బోట్ చేస్తుంటారు. కానీ ఏంటంటే ఏదైనా ఒక ఎసెట్ క్లాస్లో ఎక్కువ ఓవర్ బోట్ చేయడం కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్లో మంచి విషయం కాదు. ఒక్కోసారి ధరలు పెరిగినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఒకసారి ధరల కన్సాలిడేషన్లో లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఆ కన్సాలిడేషన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎందుకు కొన్నాంరా బాబు అన్నట్లుగా ఉంటారనమాట. Right. సో అందువల్ల ఒక బ్యాలెన్స్డ్ ఎసెట్ క్లాస్ అనేది ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో వాళ్ళ యొక్క ఎసెట్ అలొకేషన్స్లో ఇంపార్టెంట్ అంశం కింద మనం చూడాలి. రైట్. అంటే ఇప్పుడు క్రాంతి గారు 1,26,070 ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు. ఇది 10 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఆ రోజుకి ఇదే రికార్డు, మళ్ళీ ఈ రోజుకి ఇదే రికార్డు అని. ఇది ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డు, ఈ సినిమా రికార్డ్స్ లాగా. ఇంకా ఎంతవరకు రికార్డులు కొట్టచ్చు? మీ అంచనా ఏంటి? ఈ గ్రోత్ ఎంతవరకు పోవచ్చు కమింగ్ డేస్లో? సతీష్ గారు, ఓకే, ఇప్పుడు గ్లోబల్గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ అనేవి బ్యాంక్ ఆఫ్ చైనా కనుక చూస్తే కనుక డేటా ప్రకారం చూస్తే ప్రతిరోజు సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ అంటే ప్రతి కంట్రీ ఈవెన్ ఎప్పుడు వినటువంటి సెంట్రల్ బ్యాంక్స్ అజర్బైజాన్ లాంటి స్మాల్ కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ కూడా ప్రతిరోజు గోల్డ్ని పర్చేజ్ చేయడం మనం చూస్తున్నాం. అందువల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్కి బాగా డిమాండ్ అనేది పెరగటం మనం చూస్తున్నాం. ఈ సెంట్రల్ బ్యాంక్స్ కనుక ఈ రకంగానే ప్రతిరోజు గోల్డ్ని కనుక ఇట్లనే బై చేసుకుంటూ వెళ్తే కనుక ఈ గోల్డ్ ప్రైసెస్ రానున్న రోజుల్లో కూడా బాగా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకసారి సెంట్రల్ బ్యాంక్స్ కనుక పాజ్ కనుక ఇస్తే కనుక గోల్డ్ని పర్చేజ్ చేయడం కొంచెం తగ్గిస్తే కనుక గోల్డ్ ప్రైసెస్లో కొంచెం ఏదైనా కన్సాలిడేషన్ రావడానికి చూడొచ్చు. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ చైనా ఎవ్రీడే ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ 3-4 months నుంచి కంటిన్యూస్గా గోల్డ్ పర్చేజ్ చేయడంతో ప్రస్తుతం గోల్డ్కి బాగా డిమాండ్ అనేది రావటం మనం చూస్తున్నాం. సో ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కలిపి ఇట్లనే కనుక బయింగ్ కంటిన్యూ చేస్తే కనుక గోల్డ్ ప్రైసెస్ ఇంకా ఇక్కడి నుంచి కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైతే త్రూఅవుట్ ద వరల్డ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో అందరూ గోల్డ్ని డిజిటల్ పరంగా కానీ ఫిజికల్గా కానీ బాగా పర్చేజ్ చేస్తూ ఉండటంతో, ఎందుకంటే మనం 5-6 years 10 years బ్యాక్ కనుక చూస్తే మనకి ఈటీఎఫ్ ఈ డిజిటల్ కల్చర్ అనేది చాలా తక్కువ. ఎవరన్నా ఉంటే గోల్డ్ని డైరెక్ట్గా పర్చేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ని జస్ట్ ఒక 1000 రూపీస్ చేతిలో ఉన్న లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక $20 $100 కనుక ఉన్నా కానీ డిజిటల్ పరంగా గోల్డ్ని పర్చేజ్ చేయడంతో డిమాండ్ అనేది చాలా ఇంక్రిమెంటల్ డిమాండ్ అనేది వస్తుంది. రేపు ఈ ఇన్వెస్టర్స్ ఏదైతే డిజిటల్ పరంగా ఉన్నటువంటి ఈ ఇన్వెస్టర్స్ మళ్ళీ అమ్మటం స్టార్ట్ చేశారనుకోండి, మళ్ళీ ప్రైసెస్లో కరెక్షన్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాక నాతో పాటు ఉన్న ప్యానలిస్ట్ చెప్పినట్టు ఫిజికల్ గోల్డ్ కొన్నప్పుడు కొంచెం ఎమోషన్ అనేది ఉంటుంది, ఒక పర్సనలైజ్ టచ్ అనేది ఉంటుంది. అమ్మటానికి కొంచెం 1-2 సార్లు ఆలోచిస్తాం. డిజిటల్లో ఏంటంటే ఎమోషన్స్ అనేది చాలా తక్కువ. నేను గెయిన్ చేశానా లేదా అని చూస్తారు. ఎప్పుడైనా మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఈ డిజిటల్ ఇన్వెస్టర్స్ అందరూ మళ్ళీ సెల్ చేయడం స్టార్ట్ చేస్తే గోల్డ్ ప్రైసెస్లో ఒక కరెక్షన్ కూడా రావడానికి అయితే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సెంట్రల్ బ్యాంక్స్ యొక్క యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి ఇక్కడ ప్రముఖంగా ఒకటి చెప్పాలి, ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ కింద అయ్యాడో అప్పటి నుంచి ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ జియో పొలిటికల్ అన్సర్టనిటీ కానీ ఇది కూడా గోల్డ్ ప్రైసెస్ బాగా పెరగటానికి దోహదపడుతుంది. అంతేకాకుండా యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఫెడరల్ రిజర్వ్ ఉందో ఆ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లని బాగా తగ్గించాలని వాళ్ళ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ని యు ఆర్ టూ లేట్, నువ్వు ఆయన పేరు కూడా మార్చేసి కామెంట్ చేయటం, అంటే ఆయన పేరు ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ పేరు జెరోమ్ పావెల్ అయితే టూ లేట్ జెరోమ్ పావెల్ అని ఒక ప్రెసిడెంట్ ఒక కంట్రీ అధినేతే ఆ రకంగా చెప్పడంతో వడ్డీ రేట్లను తగ్గించడానికి క్లియర్ కట్ అవకాశాలు కనపడుతున్నాయి. అందువల్లనే ప్రస్తుతం గోల్డ్ ప్రైసెస్ బాగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి గారు.